సో భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరు చినికి చినికి గాలివాన్లా తయారవుతుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకోవాలి. అటు బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నివురుగప్పిన నిప్పులాగానైతే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి కొన్ని ఛానళ్లలో బీజేపీలోకి మల్లారెడ్డి అని ఒక వార్త చూసే ఉంటారు. మరి అసలు మల్లారెడ్డి బీజేపీలోకి వచ్చేది సడన్గా ఈ న్యూస్ ఏంది అని చెప్పేసి మీరు షాక్ కావద్దు. దాని వెనకాల ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ఆలోచన ఉంది. సో అసలు మల్లారెడ్డి బీజేపీలోకి పోయేది లేదు, ఏం లేదు. కానీ దానివల్ల కొంతమంది నాయకులను భయపడడానికి కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. సో దాంట్లోకి డీప్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీ అందరు తెలిసిందే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా అదేంటి ఈ గొడవ అనేది కొనసాగుతుంది. ఈ గొడవ కారణం కూడా మీ అందరు తెలుసు. దాంట్లో బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం, వీళ్ళు అయితేదో అసలు గవర్నమెంట్లోకి వచ్చేది లేదు సచ్చేది లేదు, కానీ వస్తామనే కళతోటి ఎప్పుడో భవిష్యత్తులో థ్రెట్ అవుతాడని వాళ్ళు ఒకరి గోతులు ఒకరు నవ్వుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా బయట జనాలు అయితే అనుకుంటారు. సో దీంట్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ హుజురాబాద్ వేడు ఎక్కడ మన ఈటల రాజేందర్ ప్రాంతాలకి. ఇప్పుడు ఈ ఫోటో గురించి చెప్పే ముందట అసలు ఏం జరిగిందో చెప్తాను మీకు. కొత్తగా అయినట్టు వాళ్ళకి ఫస్ట్ హుజురాబాద్కి వేయండు బండి సంజయ్. అక్కడ హుజురాబాద్లో పార్టీ కార్యకర్తలకు సంబంధించి అంటే బండి సంజయ్ వర్గీయులకు ఎవరు కూడా సముచిత స్థానం ఇవ్వలేదు. పైగా ఈటల రాజేందర్ ఫోటో పెట్టలేదు. పైగా ఈటల రాజేందర్ సమాచారం లేదు. పైగా ఒక వ్యక్తికి పూజ చేస్తే ఒక వ్యక్తి పేరు చెప్తే ఒక పలానా వ్యక్తి తాలూకా అని చెప్తే భారతీయ జనతా పార్టీలో టికెట్లు రావు ఇయ్యమని చెప్పేసి డైరెక్ట్గా చెప్పిండు. సో ఇక్కడ ఈటల రాజేందర్ వల్లనే హుజురాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది అనేది వేరే విషయం, డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం. సో అట్లా బండి సంజయ్ అట్లాంటి వ్యాఖ్యలు చేయడంతో సో అక్కడున్న హుజురాబాద్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈటల రాజేందర్ నివాసానికి చేరుకురు ఆ నెక్స్ట్ డే. అక్కడ ఒక పెద్ద లొల్లి మళ్ళా ఆడ ఈటల రాజేందర్ బండి సంజయ్ని ఉద్దేశించి పేర్లు తీయాలి. ఇప్పుడు ఇక్కడ ఈయన హుజురాబాద్లో బండి సంజయ్ ఈయన పేరు తీయలే, శామరిపేట కాడ ఆయన పేరు ఈయన తీయలే, కానీ డైరెక్ట్గా ఒకరినొకరు అనుకున్నారని మొత్తం సమాజం అంతా కూడైకొస్తుంది. బిడ్డ నేను ఎవరి దయాదాక్షణల మీద ఆధారపడలేను, నాకు ఎవడు పదవుల గురించి నేను ఆశపడటోని కాదు. కొనిజేటి రోషయ్యతోటి కొట్లాడినా, వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడినా, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినా, మొన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కొట్లాడిన బిడ్డ నాది ఆ స్థాయి, నీ స్థాయి ఎంత, నీతో నాకేం కొట్లాట అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత ఏం జరిగింది ఈరోజు అప్డేట్స్ చెప్తా మీకు. అదంతా జరిగిన తర్వాత హైకమాండ్ నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ నాయకులకు. మీరు ఎక్కడ కూడా ఈటల రాజేందర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వద్దు, ఈటల రాజేందర్ గురించి ఎక్కడ కూడా మాట్లాడద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ ఈటల రాజేందర్ వేరే ఏమైనా డిసిషన్ తీసుకుంటే కనుక ఈటల రాజేందర్ ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, అందున బీసీ నాయకుడు. ఒకవేళ ఆయన పక్కకు పోతే ఆయనతో పాటు కొంత బీసీ ఓటు బ్యాంకు, కొంత ఆయన ముదిరా సామాజిక వర్గం అంతా కూడా ఆయన ఎంబడబోయే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఎవరు కూడా వ్యాఖ్యలు చేయొద్దు ప్రస్తుతానికైతే అని చెప్పేసి హైకమాండ్ స్పష్టంగా నాయకులందరికీ చెప్పింది. ఇక నోటితో అనద్దని చెప్పింది కదా అని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్గా చేయడం మొదలుపెట్టారు భారతీయ జనతా పార్టీ ఆయనకు సంబంధించిన ప్రత్యర్థులు. ఏంది ఇండైరెక్ట్గా అంటే కొన్ని మీడియా వేదికలుగా మల్కాజ్గిరి సంబంధించిన ఈ మన మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీకి రాబోతున్నారు అనేది చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ విషయం ఏంటంటే ఆ వార్త రావడానికి కారణం ఇక్కడ మల్లారెడ్డి గారి కోడలు ప్రీతిరెడ్డి. సో ఈమె చామకూర మల్లారెడ్డి గారు ఉన్నారు కదా, మల్లన్న పాలమ్మిన పూలమ్మిన. సో వాళ్ళ కోడలు ప్రీతిరెడ్డి. ఈమె అండ్ బండి సంజయ్ గారు ఒక బోనాల పండుగ సందర్భంగా ఒకరింట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంట్లో భోజనాన్ని చేశారు కలిసి. ఇక అక్కడ నుంచి వార్తలు అనేది గుప్పమన్నాయి. దీంట్లో ఒక ఇంటెన్షన్ ఉందనే సమాచారం కూడా అంటే టాక్ కూడా నడుస్తుంది. ఆల్రెడీ కార్యకర్త ఇంటికి ఈయన భోజనానికి పోతుంది. అప్పటికి అక్కడ ఉన్నటువంటి ప్రీతిరెడ్డి బండి సంజయ్ గారు వస్తున్నారని వెయిట్ చేసి భోజనం చేసినాం, మాకు రాజకీయపరమైన చర్చలు ఏం జరగలేదు, ఇది కేవలం మర్యాదపూర్వకంగా అక్కడ కలిసి ఉన్న పెద్దబాయి నుంచి వచ్చింది కాబట్టి తిన్నామని చెప్పేసి అయితే ప్రీతిరెడ్డి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ ఫ్లెక్సీలో కూడా బండి సంజయ్ అండ్ బీజేపీ నాయకులందరూ ఉన్నటువంటి ఫోటోలో ఈ మల్లారెడ్డి గారి కూతురు మన కోడల ఫోటోనే వేసారు. ఇక నిజంగా ఇవి ఎవరైతే సిహెచ్ ప్రీతిరెడ్డి గారికి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ ఇప్పుడు ఎవరైతే నిర్వహించారో పొన్న వెంకటరమణ, వీళ్ళ కుటుంబానికి సంబంధించిన మహిళల ఫోటోలు ఎవరైనా జనరల్ చేసుకుంటారు. సరే ప్రీతిరెడ్డి అంటే అభిమానం ఉంటే ఆమెకు ఫ్లెక్సీ కడతారు, ఎవరు ఫ్లెక్సీలు వాళ్ళకి కడతారు, కలిపి ఒక దగ్గర కట్టిరు, ఓకే సరే పండుగ గల రాజకీయాలు ఏమున్నాయని అనుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి
ఒక బలమైన నాయకుడు మేడ్చల్ మల్కాజ్గిరికి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడు మల్లారెడ్డి. ఇక్కడే అసలు చిక్కచ్చు పడ్డది. ఇప్పుడు ఇదే మల్కాజ్గిరికి ఈటెల కూడా ఎంపీ ఇప్పుడు. సో ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి జిల్లాలో సో మళ్ళీ అదే మల్కాజ్గిరిలో బలమైన నాయకుడు అయినటువంటి మల్లారెడ్డి కోడలు కలిసి ఇక్కడ ఏదో జరిగింది, ఏదో రాజకీయ మంత్రాలు జరిగినాయి అనేది బయట చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఇది ఒక సంకేతంలాగా ఈటల వర్గీయులు కానీ మిగతా కొంతమంది అయితే అనుకుంటారు. ఏంటంటే అటు హుజురాబాద్ పోయి బిడ్డ నీ కార్యకర్తలకు, నీ వర్గంకు, నీ ఎంబడ తిరిగిన వాళ్ళకు టికెట్ రాకుండా చేస్తానే ఒక హెచ్చరిక. తర్వాత మల్కాజ్గిరికి పోయి నువ్వు ఏమన్నా కింద మీద చేస్తే కావాలంటే మల్లారెడ్డిని బీజేపీలో తీసుకొస్తా, నువ్వు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నావో అదే నియోజకవర్గంలో నీకు కేసీఆర్ పెట్టేస్తా, నీకు చెక్ పెట్టేస్తా అనే సంకేతాలు ఇవ్వడానికే బండి సంజయ్ ఇదంతా ఒక ప్లాన్ చేసిండని. సో మల్కాజ్గిరి నుంచి కూడా ఈటల రాజేందర్ను అక్కడ నిలదొక్కుకోకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడని, ఎన్ని రోజులున్నా ఈటల రాజేందర్ తనకు పోటీ అని, ముఖ్యమంత్రి కుర్చీకి కానీ లేకపోతే అధ్యక్ష పదవి కుర్చీకి కానీ అది ఎప్పుడో భవిష్యత్తులో అది వేరే విషయం కానీ. సో ఎప్పటికైనా బీసీ సామాజిక వర్గానికే సంబంధించి అంతకంటే కొంత ఎక్కువనే బలం ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ తనకు అది థ్రెట్ అవుతాడు అని చెప్పేసి ఆయనే బలమైన పోటీ అని నమ్మినటువంటి బండి సంజయ్ అక్కడ హుజురాబాద్లో నియోజకవర్గంలో కొంత డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం, ఇటు మల్కాజ్గిరికి పోయి డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నాడు అనేది ఈటల వర్గీయుల యొక్క ఆరోపణలు. సో ఇట్లా జరుగుతూ ఉన్నది. మరి మొత్తానికి ఇది క్లియర్ ఇండికేషనేనా? మరి ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తి ఒక కంక్లూజన్లో ఒక ముచ్చట చెప్పుకోవచ్చు. దీని ద్వారా అల్టిమేట్గా ఎఫెక్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీయే. హుజురాబాద్ నియోజకవర్గంలో అవునన్నా కాదన్నా ఈటల రాజేందర్ వల్లనే హుజురాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ అనేది బలమైంది. అది వరకు ఉండొచ్చు మీ ఓట్లేమో, కానీ అప్పుడు ఎంతసేపు ఉన్నా పాడి కౌశిక్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇంకా అంతకంటే ముందు ఇంకెవరు నాయకులు ఉన్నారేమో గాళ్ళ మధ్యలో పోటీ ఉండే, కానీ సడన్గా భారతీయ జనతా పార్టీ సింబల్ అయితే హుజురాబాద్ అంత బలంగా ఎప్పుడు లేదు. సో ఉమ్మడి కరీంనగర్ అయినప్పటికీ కూడా హుజురాబాద్లో ఈటల రాజేందర్ వల్ల బీజేపీ అనేది లేచింది. అల్టిమేట్గా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీలో కొంతమంది కార్యకర్తలు కొనసాగుతుంటుండొచ్చు. అక్కడ వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా చేయడం అంటే అక్కడ ఈటల రాజేందర్ను దెబ్బ కొట్టడం కాదు, భారతీయ జనతా పార్టీని వాళ్ళే దెబ్బ కొట్టుకోవడం, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం అంటే గిదే. సో బండి సంజయ్ ఎంతైతే కష్టపడి భారతీయ జనతా పార్టీని కొంత మాస్ ఫాలోయింగ్ తోటి కొంత ఈటల రాజేందర్ రాకముందుకే జరంత ఊపిలోకి తీసుకొచ్చిండో, అదే స్థాయిలో కొన్ని నిర్ణయాలతోటి కొంత అభద్రతా భావతంతో సో ఈటల రాజేందర్ వల్ల ఇబ్బంది అవుతుంది అనే భావనతోటి భారతీయ జనతా పార్టీకి ఇండైరెక్ట్గా చేటు చేస్తుండు బండి సంజయ్ అనేది విశ్లేషకుల యొక్క మాట. సో ఇక్కడ హుజురాబాద్లో ఈటల రాజేందర్ దెబ్బ కొట్టినా, మల్కాజ్గిరిలో దెబ్బ కొట్టినా అది భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ అయితే బండి సంజయ్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. ఇక్కడ కంపేర్ టు ఈటల రాజేందర్ అండ్ బండి సంజయ్లో బండి సంజయ్ కరీంనగర్ విడిచిపెట్టి వేరే జాలా గెలిచే పరిస్థితి ఉందా? ఈటల రాజేందర్ కొంచెం గట్టిగా కష్టపడితే ఒక నియోజకవర్గం రాష్ట్రం మొత్తంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈటల రాజేందర్కి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న కొంతమంది నాయకులలో కేసీఆర్ కదా రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా ఎట్లా గెలిచిండో ఈటల రాజేందర్ కూడా అట్లా గెలిచే అవకాశం ఉంది. బలమైన ఉద్యమకారుడు, అంత ముద్ర వేసుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మీద, ఎక్కడ పోయినా గెలిచే అవకాశం ఉంది. సో గతంలో 2 జాగాలు ఓడిపోయింది అంటే ఆ 2 జాగాల్లో ఓడమే ఆయన ఓటమి కారణమైంది. కానీ సో ఏదన్నా ఒక్కటే నియోజకవర్గంలో గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే తిరిగితే అది రాష్ట్రంలో ఏ మూలకైనా కొత్త నియోజకవర్గమైనా గెలిచే అవకాశం ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్. మరి ఇక్కడ ప్రశ్నలు నష్టపోయేది ఎవరు? ఆయన పార్టీ ఆదరించకపోయినా, పార్టీ సముచిత స్థానం ఇవ్వకపోయినా ఎన్నో ఎమ్మెల్యేలైనా గెలుస్తాడు. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నష్టపోతే దానివల్ల నష్టపోయే వాళ్ళు ఎవరెవరు అనేది వాళ్ళే గుర్తుంచుకోవాలని చెప్పేసి అయితే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఈ ఒక్క ఫోటో నిన్న ఒక్కటి చర్య, అటు హుజురాబాద్ చర్య కానీ నిన్న అటు హుజురాబాద్లో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం, తర్వాత మల్కాజ్గిరిలో మల్లారెడ్డికి సంబంధించిన కుటుంబీకులతోటి సాన్నిహిత్యంగా ఉండడం, ఇవన్నీ చూస్తే సో ఈటల రాజేందర్ డైరెక్ట్గా మాట్లాడకమన్నది కానీ ఇండైరెక్ట్గా సంకేతాలు అయితే బండి సంజయ్ ఇస్తున్నాడు ఈటల రాజేందర్కి. నీకు ఎన్ని రోజులను నువ్వు ఎక్కడున్నా కూడా నేను నెగలనియ్యా అనే సంకేతాలు ఇస్తున్నా అన్నట్టుగా టాక్ అయితే ఈటల వర్గీయుల మధ్య జరుగుతుంది. మరి ఈ విషయంలో ఈటల దారెటు, ఈటలకు బండి సంజయ్ యొక్క ఈ చర్యల వల్ల ఈటలకు ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా, లేదు ఈటలకు ఒరిగేది ఏం లేదనే అభిప్రాయం ఉందా? సో ఇద్దరి పంచాయతీలో తప్పేవరిది అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.